ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 15 ఆగస్టున ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర మహిళల్లో హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. శ్రీశక్తి పేరిట కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు అందిస్తున్న పథకంపై ఆడబిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చితక వ్యాపారులు ఉద్యోగాలు చేసుకునే తమకు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. నెల మొత్తంలో దరిదాపుగా వేలాది రూపాయలు సేవ్ అవుతుందంటున్నారు. మరోవైపు ఫంక్షన్లకు దేవాలయాలకు వెళ్లాలంటే ఛార్జీల విషయంలో ఆలోచించే వాళ్ళమని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, తల్లికి వందనం ద్వారా ఎంతో మంది తల్లులకు లబ్ధి చేకూరుందని సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు మహిళలు. నా పేరు మల్లీశ్వరి. మాకు ఫ్రీ రావటానికి పోవటానికి బాగుంది. వేరే ఊరు వెళ్ళటానికి కూడా అనువుగా బాగుంది. ఇప్పుడేం లేదండి, ఫ్రీయేగా 300 అట్లా అవుతుంది. బానే ఉంది, బాగుంది అంటుంది. నా పేరు రమాదేవి, మా సొంత రవతలపాడు. మేము మా పుట్టింటికి వెళ్తున్నాం, నందిపాడు వెళ్తున్నాం, మద్దిపాడు నందిపాడు. మా ఫ్రీ బస్సు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది, బాగానే ఉంది. డబ్బులు ఆదాయం ఉందిగా, ఖర్చు కాకుండా డబ్బులు మంచి పథకమే పెట్టాడు లేడీస్కి. నా పేరు సుమలత అండి. మాది బడువానిపాలెం అద్దెంకి మండలం. మేము ఫ్రీ బస్ బాగుంది, మా ఊరు వెళ్ళడానికి రావడానికి ఒంగోలు ఫ్రీ బస్ బాగుందండి. మాకు ఒంగోలు వెళ్ళటానికి రావడానికి 100 రూపాయలు ఖర్చు అయింది. చంద్రబాబు నాయుడు మాకు పెట్టిన పథకాలు బాగున్నాయండి. మా ఊళ్ళకి వెళ్ళాలన్నా బాగుంది, మా బంధువుల ఇంటికి పోవాలన్నా బాగుందండి. ఫ్రీ బస్ పెట్టారు, బాగుంది, సంతోషంగా ఉందండి. ఇప్పుడు బాగానే ఉందండి, చాలా డబ్బులు మిగులుతున్నాయి, మాకు సేఫీగా ఉంది. ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళాలంటే మగవాళ్ళని అడగాలంటే ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బస్సు పెట్టిన తర్వాత మగవాళ్ళకి అడగకుండానే మేము ఫ్రీగా బస్సుకి వెళ్ళిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. ఇది వరకు వెళ్ళాలంటే రోజుకు 100 రూపాయలు పెట్టేది, ఇప్పుడు రూపాయలు లేకుండా వెళ్ళిపోతున్నాం మేము డ్యూటీలకు వెళ్ళాలంటే, ఊర్లోకి వెళ్ళాలన్నా. బాగున్నాయండి. 60 రూపాయలు ఛార్జ్ రాను పోను. ఇప్పుడు ఖర్చు సంగతి కాదు కానీ గబానా బస్సు ఎక్కడానికి బాగుంది. ఖర్చు కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. బస్సులు మాత్రం బాగా మాకు యూజ్ అవుతున్నాయి. టికెట్ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ కొడుతున్నారు. బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికన్నా ట్రైన్కి వెళ్ళాలంటే చాలా రిస్క్ పడేవాళ్ళం. ఇప్పుడు బస్సు కాబట్టి బస్ స్టాండ్ దగ్గరికి రాగానే వేరే బస్సు ఎక్కి గబానా వెళ్ళటానికి మాకు చాలా బాగుంది. విజయలక్ష్మి బాగుంది. మహిళలకి కొంచెం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఛార్జీలు పెట్టుకుని కొంచెం ఇది అయ్యేవాళ్ళం, ఇప్పుడు అది సేవ్ అవుతుంది పిల్లలకి ఏదైనా యూజ్ చేసుకోవడానికి. నా పేరు విజయ్ కుమార్ అండి. మేము పెద్దమ్మపల్లికి వెళ్తున్నాము. కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు టికెట్ తోటే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఫ్రీ టికెట్ వల్ల మేము బాగా హ్యాపీగానే ఉన్నాము. చంద్రబాబు నాయుడు వల్ల మేము ఫ్రీ టికెట్ వల్ల మేము తిరిగి ఫ్రీ టికెట్ తోటి వెళ్ళి వస్తున్నామండి. చాలా హ్యాపీగానే ఉన్నాము. గతాల ఛార్జీ 200, 300 అలా ఏదండి, ఫ్యామిలీ మొత్తం వాళ్ళన్నా కూడా. ఇప్పుడు మనం ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళి రావడానికి బాగానే ఉంది. అందరు ఫ్యామిలీ తోటి వెళ్ళి వస్తున్నాం. రావణమ్మ దూర ప్రయాణాలకి బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ చేశారు. శ్రీశైలం వెళ్దామని దేవుని దర్శనానికి వెళ్తున్నామండి. చాలా బాగుంది. గతంలో ఉండేది, ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే. అందుకని ఎక్కడికైనా వెళ్ళి చూసేద్దామని వెళ్తున్నాం. గతంలోన 300 దాకా ఉంటది, ఇప్పుడు ఫ్రీగానే. ఇప్పుడు 0 వెళ్ళొస్తామని వస్తున్నాం. బాగుంది, ఆడవాళ్ళు బాగానే ఉందండి సార్, బాగుంది. చంద్రబాబు పెట్టింది బాగానే ఉంది పథకం, ఎక్కడికైనా వెళ్ళా. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ విభక్తుకు